హలో హాయ్ సీ యూ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. జై బాలయ్య మూవీ చూసారా? నేనైతే నిన్న చూసాను. సూపర్ సూపర్ ఉంది. అంటే అందరు అంటారు కదా బాలయ్య సినిమాలకి లాజిక్స్ కావాలి, ఫిజిక్స్ ఉండదు, ఎంటర్టైనింగే ఉంటుంది, లైక్ ఏది పడితే అది ఉంటుంది, అసలు బియాండ్ ది స్ట్రీమ్ ఉంటుంది, ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకూడదు, స్టోరీ ఉండదు, సో 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 అనేసి అలా బ్లా 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 ఉంటుంది. బట్ నిజం చెప్పాలంటే మీరు డీప్గా వెళ్తే, డెప్త్లోకి వెళ్తే స్టోరీ ఇస్ దేర్, స్టోరీ ఉంది. అండ్ నాకు తెలిసి ఇప్పుడు తను శివుడు అనమాట, అంటే శివ భక్తుడు, పరమ భక్తుడు కాబట్టి తను అలానే ఉంటారు. వాళ్ళు అలానే ఉంటారు, ఒక్కొక్క హైప్లో ఉంటారు ఎప్పుడు వాళ్ళు అనమాట. వాళ్ళు ఏదనుకుంటే అది చెప్తాం కదా, నీతిగా నిజాయితీగా ఉంటే ఒక్కొక్క పొగరు ఉంటుంది, ఒక ప్రౌడ్నెస్ ఉంటుంది, ఒక వేరే క్వాలిటీస్ ఉంటాయి వాళ్ళలో. సో దాట్ పవర్ అనమాట, ఆ పవరు తనలో ఉంటుంది. సో ఆటోమేటిక్గా తను ఒక నలుగురిని కొడతాడు, ఒక నలుగురిని చంపేస్తూ ఉంటాడు. అంటే చెడుకి ఎంత కావాలో, అంటే చెడు చచ్చిపోవాలంటే ఏమేమి చేయాలో చేస్తాడు తను. సో అలా చేశారు తను ఆ సినిమాలో. అండ్ బోయపాటి గారు ఎలా నడిపిస్తే అలా నడిచారు తను, అంటే ఎలా చేయమంటే అలా చేశారు. సో అది మనసులో పెట్టుకొని మైండ్లో అనుకో స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిందే తను అనమాట, బాలకృష్ణ గారు. సూపర్ అనిపించింది నాకైతే మూవీ, హోల్ మూవీ అనమాట. నాకు ఎక్కడ కూడా ఏది కూడా వేస్ట్ అనిపించలేదు అండ్ ఎక్స్ట్రా అనిపించలేదు. ఏది కూడా ఒక వైబ్ అండి, అది వైబ్ వచ్చింది మూవీలో. అది ఫెంటాస్టిక్ వైబ్ అనమాట, మనం ఫీల్ అవ్వాల్సిందే. అదే కొన్ని సార్లు ఫీల్ అయితేనే అది మనకు తెలుస్తుంది అనమాట, మనం చెప్పింది రైటా రాంగా ఏంటా అన్నది. సో నాకు తెలిసి మీరు అందరూ ఆ వైబ్ని ఎంజాయ్ చేస్తారు, చూడాలి మీరు వెళ్ళి అని నేను అనుకుంటున్నాను. సో ప్లీజ్ లెట్స్ సీ అనమాట, చూడండి అందరు కలిసి. చాలా మంచి మూవీ. అండ్ డెఫినెట్గా మీకు ఇవేం గుర్తురావు ఇంకనమాట, ట్రెండ్ అయినవి, ట్రోల్ అయినవి ఏమి గుర్తురావు. చూస్తున్నంత సేపు భలే అనిపిస్తుంటుంది. అండ్ పాయింట్స్ వచ్చేసి ఏంటంటే, నాకు అమ్మ సెంటిమెంట్ దగ్గర చాలా బాగా అనిపించింది. అండ్ శివుడిని క్యాప్చర్ చేసిన విధానం నచ్చింది. అండ్ ఓకే, లాజిక్ ఇస్ దేర్, అంటే ఒక స్టోరీ ఎలా దేనికోసం వాళ్ళు చేస్తున్నారు అన్నది అంతా చూపించారు బాగానే. దేశభక్తి చూపించారు, దేవుడి భక్తి చూపించారు, మనం ఏం చేస్తున్నాం, మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చూపించారు. ఫస్ట్లో మన కల్చర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా మారిపోయింది. సో అన్ని రీజనబుల్గానే చెప్పారు, ఎక్కడ కూడా ఏది అతి అనిపించలేదు నాకు. డైలాగ్స్ అలా వెళ్తున్న కొద్ది, ఇంకా మూవీ జనాల్లోకి వస్తున్న కొద్ది ఇంకా మంచి మంచి డైలాగ్స్ ఉన్నాయి, చూడండి వస్తాయి. అంటే ఆ చూసిన ఒక్కసారి కదా చూసాను, ఒక 3-4 టైమ్స్ చూస్తే డైలాగ్స్ కూడా గుర్తుండిపోతాయి, అంత బాగుంటుంది మూవీ. అండ్ మ్యూజిక్, అమ్మ బాబోయ్ మ్యూజిక్ అస్సలు అస్సలు అసలు అసలు ఏది ఇంకేం చేస్తాడులే, ఇంకెంతకంటే ఏముంటుందిలే అనే ప్రతిసారి నేను అనుకుంటా అనమాట. మొన్న ఓజీ తోటి ఇంకా చాలు ఇంకా అనేసి అనుకున్నాను. నెక్స్ట్ దీనికి వచ్చింది అసలు అఖండ 1కే చెవులు మోత మోగిపోయాయి. ఇప్పుడు 2కి అయితే అసలు నిజంగానే స్క్రీన్లు కూడా ఒక 2-3 చూసాను నేను, స్క్రీన్స్ కూడా చిరిగిపోయాయి. అసలు స్పీకర్ నుంచి స్క్రీన్ దాకా వచ్చేసాడంటే అమ్మో, అసలు అసలు ఆ వైబ్ అండి, హైప్, ఆ స్వాగ్, అసలు ఆ డమ్రుకాలు, అసలు ఏ మ్యూజిక్ ఎలా వచ్చిందో కూడా తెలియదండి. వస్తూనే ఉంటుంది, సినిమా అయిపోతుంది. ఇంకా సినిమా అయిపోతున్నా కూడా మ్యూజిక్ ఉందేమో అన్నట్టు అనిపిస్తుంది అనమాట. భలే ఉంది మ్యూజిక్ మాత్రం, అసలు బీజిఎం అవనివ్వండి, ఇంక సాంగ్స్ వింగ్స్ అవన్నీ వస్తుంటాయండి. బాలయ్య గారి మూవీకి అవన్నీ కామన్, అసలు లేకపోతే ఇంకా బాలయ్య గారి మూవీకి ఇంకా మామూలు మూవీకి తేడా ఏంటి ఇంకా. సో లెట్స్ సీ అంతే, ఇంకా మీరు చూసి తీరాల్సిందే అన్నట్టు ఉంటుంది మూవీ. మీరు ఏం అనలేరు, స్టార్ట్ ఫస్ట్ క్లిప్ నుంచి స్టార్ట్ చేసి ఎండ్ వరకు చూస్తుంటారు అనుకోండి, డెఫినెట్గా మీకు లోపల నుంచి అనిపించేస్తుంటుంది, అరే మనం ఈ సినిమానా ఎలా ట్రోల్ చేసింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. చాలా మంచి సినిమా. అండ్ బాలయ్య గారు ఈ ఏజ్లో ఎంత చేస్తున్నారు మన కోసం అంటే సూపర్. అసలు కెమెరా ముందుకు రాగానే ఆయన డిఫరెంట్, అసలు అంత బాగా చేస్తారు. ఆయన రియల్గా కూడా మీరు బాగా గమనిస్తే చాలా చిన్న పిల్లడి మనస్తత్వం అనమాట. నాకైతే బాలయ్య గారు యాజ్ అ పర్సనల్గా కూడా ఇష్టము. అండ్ మూవీ చేస్తున్నప్పుడు కూడా సీరియస్ తీసుకుంటారు అనమాట. అంటే ఇది చేయాల్సిందే, మనం ఇది చేసి తీరాల్సిందే, ఏముంటుంది డిఫరెన్స్ ఏమొస్తుంది అనే లెక్కలో ఉంటుంది అనమాట తన మైండ్ సెట్. సో నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. నైట్ షో చూసాను, సెకండ్ షో చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి, ఒకవేళ మీరు మూవీ చూస్తుంటే. ఇంకేమైనా మంచి మంచి పాయింట్స్ ఉంటే కూడా మాట్లాడుకుందాం. అండ్ లైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను మూవీ మీద, కానీ మరీ ఎక్కువ అయిపోతుంది. మీరు చాలా ట్రోల్స్ చేస్తున్నారు, అసలు నాకు ఆ ట్రోల్స్ చూసి నచ్చడం లేదు. అండ్
మూవీలో చూద్దాం. మూవీ నిజంగానే మూవీ ఇంతకంటే పిచ్చి పిచ్చి మూవీస్ వచ్చినప్పుడు కూడా మనం వాటిని సపోర్ట్ చేస్తాం. బట్ దిస్ ఈస్ యాక్చువల్లీ మూవీ అనమాట. మనం చూసి సపోర్ట్ చేయాల్సిన మూవీ ఇది. మనం చాలా చాలా సిస్టమ్స్ గురించి చెప్పారు. అంటే అంటే సినిమా ఏదో బాలయ్య సినిమా అని చెప్పి కాకుండా కూడాను పక్క నుంచి కూడా చూడండి, చాలా పాయింట్స్ ఉన్నాయి. అసలు ట్రెమెండస్ పాయింట్స్ అనమాట. అంటే ఇప్పుడు పిల్లలు చూసి నేర్చుకోవాల్సినవి చాలా చాలా ఉన్నాయి అన్నమాట. నిజంగానే అంటే పేరెంట్స్ వస్తారు, టీచర్స్ వస్తారు, స్టూడెంట్స్ వస్తారు, ఆర్మీ వస్తుంది, నేవల్ వస్తుంది, డిఫెన్స్ వస్తుంది, పోలీస్ వస్తుంది, పాలిటిక్స్ వస్తాయి, టెంపుల్స్ వస్తాయి. ఏది కూడా ఒక పాయింట్ కూడా వదల, అన్ని పాయింట్స్ క్లియర్ చేశారు. అండ్ ఒక పాయింట్ కూడా అర్థం లేకుండా ఏం పెట్టలేదు. విలన్ అదే చెప్తారు కదా, పాజిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ కొట్టుకునే విధానం కూడా విలన్ వస్తారనమాట. దట్ ఈస్ అ నెగిటివ్ ఎనర్జీ విలన్ క్యారెక్టర్, పాజిటివ్ ఎనర్జీ అనమాట. ఆ పాజిటివ్ నెగిటివ్ కొట్టుకునే విధానం కూడా చాలా సింపుల్గా, అంటే ఎథికల్గా, అంటే నీతిగా నిజాయితీగా అన్నట్టు. అంటే ఇప్పుడు ఏదో ఎక్కడ కూడా పుట్టుకొచ్చేసి కాదు, దట్స్ ఏ ఫ్లో ఆఫ్ ది స్టోరీ అన్నట్టుగానే పెట్టారు. నాకు ఇన్ రియాలిటీకి వస్తే అలానే ఉంటారు అబ్బా. అఘోరాలు కూడా వచ్చి చూసారు మూవీస్ని. అఘోరీలు ఏదో అంటుంటారు కదా, వాళ్ళని విభూతి పెట్టుకొని ఉంటుంటారు, వాళ్ళు కూడా థియేటర్స్లోకి వచ్చి చూస్తున్నారు మూవీని. నాకు అది అర్థం కాలా, భలే అనిపించింది. అండ్ ఇంకా స్క్రిప్ట్ వైజ్ స్టోరీ వైజ్ చూస్తే డైలాగ్స్ కూడా బోయా గారే రాసుకున్నారు కాబట్టి డైలాగ్స్ ఒకటి మించి ఒకటి ఉంది అనమాట. ఫెంటాస్టిక్ ఉంది మూవీ అయితే. నాకు ఇప్పటికి కూడా ఆ వైబ్ ఉంది. నేను ఇంకొకసారి చూద్దామా అని అనుకుంటున్నాను. లెట్స్ టికెట్ దొరికితే రేపు కానీ ఎల్లుండి ఈవినింగ్ కానీ చూడాలి. ఒక్కొక్కరు 2-3 సార్లు అట్లీస్ట్ చూడాలి ఈ సినిమా మాత్రం థియేటర్లో. వన్స్ ఇస్ నాట్ కరెక్ట్ అనమాట. ఒక 2-3 సార్లు చూస్తే ఆ వైబ్కి సరిపోద్ది అనమాట మనకి. అంటే బాలయ్య గారు మొన్న స్టేజ్ మీద చెప్పారనమాట, ఒక ఎక్సర్సైజ్ లాంటిది అనమాట. ఒక వైబ్ని నిజంగా వైబ్ అవ్వడం ఎక్సర్సైజ్ అనమాట. దట్స్ ఏ స్కిల్ యాక్చువల్లీ. ఏంటంటే ఇప్పుడు మనం డ్యాన్స్ వస్తే ఆ ఒక పాట విన్నప్పుడు డ్యాన్స్ వేస్తున్నాం అనుకోండి, బాడీకి ఒక సోల్ హ్యాపీనెస్ ఉంటుంది అనమాట. సో ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఎంత వైబ్ అయితే అంత హ్యాపీనెస్ ఉంటుంది సోల్కి. సో ఇవి అన్నీ రోజు రావన్నమాట. వచ్చినప్పుడు మనం డెఫినెట్గా తీసుకోవాలి బాడీకి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. నాకు చాలా బాగా అనిపించింది ఈ పాయింట్ మాత్రము. డెఫినెట్లీ తను చెప్పేవన్నీ భలే ఉంటాయి సినిమాలో కానీ, స్టేజ్ మీద కానీ, అండ్ ఈవెన్ అన్స్టాపబుల్లో ఇంటర్వ్యూస్లో కానీ మంచి మంచి పాయింట్స్ ఉంటాయి అనమాట. క్లిక్ అయితే అర్థం చేసుకుంటాడు. సో మనకి ఆ బ్రెయిన్ కావాలి. ఆ బ్రెయిన్ కావాలంటే ఇలాంటి మూవీస్ వచ్చినప్పుడు కొంచెం రిఫ్రెష్ అయితే మంచిగా ఉంటుంది అనేసి నా ఫీల్. సో ఇదండి, మూవీలో స్టోరీ ఉంది, మీరు లేదని మాత్రం అనకండి. చాలా మూవీస్తో పోల్చుకుంటే ఈ మూవీలో చాలా స్టోరీ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే స్టోరీ లేని మూవీస్నే మనం ఎన్నోసార్లు ఎంకరేజ్ చేసేసాము. సో ఈ మూవీకి డెఫినెట్గా చేయాలి. మీరేమనుకుంటున్నారో, మీకేమనిపించిందో, అసలు మీరు మూవీ చూసారా, చూస్తే మీరేం ఫీల్ అయ్యారు, ఎలా అనిపించింది, నిజంగా ట్రోల్ అవ్వడం కరెక్ట్ అంటారా? ట్రోల్ అవ్వడం పక్కన పెడితే అది అఫ్కోర్స్ ట్రోల్ ఇది చెప్తున్నాను కదా, పాజిటివ్ నెగిటివ్. కొంతమంది నెగిటివ్ ఉంటుంది, కొంతమంది పాజిటివ్ ఉంటుంది. కొంతమంది పాజిటివ్ అనిపించినా కూడా నెగిటివ్ చేసేసి దాన్ని ట్రోల్ చేద్దాం, ఫేమస్ అయిపోదాం, వైరల్ అయిపోదాం, ట్రెండ్ అవుదాం కాకుండా మంచిగా కూడా అవ్వండి. ట్రెండ్ మంచిగా కూడా అవుతున్నారు ఈ మధ్య, ఫేమస్ ట్రెండ్. సో ఇన్ దాట్ వే వి గో కదా. అందులో ఆ పాయింట్ బాగా చెప్పారు, ఇందులో కూడా చెప్పారనమాట, అందుకే మూవీలో కూడా చెప్పారు. సో ఆ పాయింట్ని ఇలా కలుపుతున్నాను. ఫైనలీ మంచి మూవీ, నాకైతే మంచి వైబ్ మూవీ అనమాట. స్వాగ్, వైబ్ ఇలాంటి ఎన్ని వర్డ్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. బట్ వెళ్ళండి, సినిమా డెఫినెట్గా చూడండి. నో రివ్యూస్ ఫాలో, అంటే ఆ రివ్యూస్ని ఫాలో అవ్వి వెళ్ళకండి. ఓకే, ఉంటా మరి. సీ యూ. నా వీడియో నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.